అయ్యప్ప స్వామి వచ్చి పూజలు చేపించుకున్నారు. పడి పూజ అంతా చక్కటి పడి పూజ జరిగింది ఇక్కడ శబరిమలలో. అయ్యప్ప అంటే 18 మెట్లు అంటే ఏంటి? శబరిమలలో అయ్యప్ప మాతలకు చాలా మందికి తెలియకపోవచ్చు. ఏదో మెట్ల పూజ పడి పూజ అని చెప్పి అనుకుంటారు. కానీ శబరిమలలో ఆ శబరిమల అయ్యప్ప క్షేత్రానికి చుట్టూ 18 కొండలు ఉంది. ఆ 18 కొండలకి 18 దేవతలు ఉన్నారు. ఆ 18 దేవతల్ని ఆ కొండల మీద 18 మెట్ల మీద ఆవాహన చేసి పెట్టి ఉన్నారు. పరశురాముడు ప్రతిష్ఠ చేశారు అక్కడ శబరిమల. ఇక్కడ మనం ఏదో ఆ సత్యాగా ఇక్కడ చేస్తున్నాం. ఆ 18 మెట్ల మీద ఉన్న 18 దేవతల్ని ఆవాహనపరిచి షోడశోపచార పూజ ప్రకారం ధూపదీప నైవేద్యాలతోని స్నానం ఆచరించి వారికి ధూపదీప నైవేద్యం చేసి శాంతిపరిచి ఒక ఊరికి మీ అందరికీ మంచిగా అని చెప్పి జరిగే పూజ ఈ యొక్క 18వ పడి పూజ. 18వ పడి అంటే 18 మెట్ల పూజ. ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ యొక్క పూజలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మనకి సూర్యరశ్మి సన్ రైజెస్ ఎలాగైతే మనకి ప్రతి ఒక్కరికి అనుభవం అవుతుందో, సన్ రైజెస్ వచ్చి మన శరీరం ఎట్లా తగులుతుందో అలాగే అజ్ఞాతమైన ఈ యొక్క స్వామి యొక్క శక్తి ఈ యొక్క తాంత్రిక పూజ జరిగే యొక్క ఈ యొక్క ప్రాంగణం నుంచి పూజా ప్రాంగణం నుంచి మీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి తగులుతూ ఉంటుంది ఆ స్వామి యొక్క శక్తి అనేది. మా తాంత్రిక శక్తి మా తంత్ర మంత్ర కలిసి ఉండే ఆ శక్తి అనేది ప్రతి ఒక్కరు కూడా వచ్చి తగులుతున్నది. అందుకని మీరు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బాధల్ని ఏదైనా రోగం కావచ్చు, ఏదైనా బాధలు కావచ్చు, మీకున్న సమస్యలు కావచ్చు, ఏదైనా ఉంటే అదే సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఉన్నారా? సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి మీరందరూ కూడా మీ బాధలు మీ సమస్యలన్నీ పోవాలని చెప్పి ఒక నిమిషం కళ్ళు మూసుకొని అయ్యప్ప రూపాన్ని మీ మనసులో నింపుకొని ఆ స్వామిని ప్రార్థించండి. మీకున్న బాధలు ఏదున్నా ఆ రోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ సమస్తం పోవడానికి అయ్యప్ప అనుగ్రహిస్తారు. అందుకని మీరు కూడా అలాగే మన సమాజంలో మనకి 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలకు 4 పాదాలు, 27 × 4 108 అంటే 27 నక్షత్రాలకి 4 పాదాలు అంటే 108 పాదాలు, 12 రాశులు ఉంటుంది. మన ఏ రాశి ఆ రాశి అంటారు కదా, మేష రాశి వృషభం అని అంటారు కదా, 12 రాశులు. ఈ యొక్క 27 ఇక్కడ ఇప్పుడు జరిగిన పూజల్లో 27 నక్షత్రాల మీద 27 × 4 108 పాదాల మీద 12 రాశుల మీద ఆ నుంచి అమ్మ దాకా ప్రతి అక్షరం మీద ఇక్కడ పూజ జరిగింది. అంటే ఈ పూజలో వచ్చిన ప్రతి ఒక్కళ్ళ పేరు మీద ఇక్కడ పూజ జరిగినట్టు లెక్క. అందుకని మీరందరూ కూడా మీ సమస్యలు ఏదన్నా ఉన్నా పోవాలని చెప్పి ఆ భగవంతుని మంచిగా ప్రార్థించండి. అలాగే భజనలో నేను ఇక్కడ పూజలు కూర్చుంటే వెనక ఏం జరుగుతుందో నేను చూడను. కానీ ఇందాక భజనలో ఒకటి మారాలి స్వామి అని చెప్పి ఒక పాట స్వామి పాడుతుంటే విన్నాను నేను. అది నేను ప్రతి చోట నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనం స్వామిలో మారాలి. నేను ఈ యొక్క ఇక్కడ ఇప్పుడు రావడానికి మెయిన్ కారణం మన దశరథం స్వామి, తర్వాత మళ్ళీ కుమరయ్య స్వామి వాళ్ళ బృందం, కుమారస్వామి వాళ్ళ బృందం. ఈ యొక్క దశరథంతో నాకు దాదాపు 20 ఏళ్ల పైన 22 మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నేను నన్ను నంబూదిరి భూస్వామి అంటారు. ఇక్కడ అందరూ చాలా మందికి తెలిసి ఉండొచ్చు. చుట్టుపక్కల ప్రాంతంలో వచ్చి చాలా చేశాను. ప్రతి ఒక్కరు కూడా ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే శబరి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు దయచేసి మారండి. దీక్ష మనం ఇంటికి తీసుకున్నాం. దీక్ష తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కలియుగంలో పోకండి. కలి పిలుస్తూ ఉంటారు. మనం కొందరు కాదు చాలా మంది 99% సాములు కూడా మాలేసుకొని లెక్క పెడతారు. మనం ఎప్పుడు పోవాలి, 40 రోజులు ఎప్పుడు అవుతుంది. ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత మాలేసుకోవడానికి పోయే ముందు కూడా చూడండి. నేను మాలాధారణ చేసే టైంలో ఒక్కొక్కసారి నేను ఏం చేయక్కర్లా వాళ్ళకి మాలేసుకోవడానికి నాకే తోడు వస్తాయి. అలాంటివి వస్తే మళ్ళీ వస్తాయి నోటికి మనకి. అంటే ఎదుటి వ్యక్తి ఎవరైతే మాలేసుకోవడానికి వస్తారో రాత్రి రేపు 41 రోజులు కావాల్సి మొత్తం రాత్రి 12 దాకా కూర్చొని బిగిస్తారు మంచిగా. తర్వాత మళ్ళీ సార్ నవ్వటానికి చెప్పేది కాదు. అవునా కదా? చాలా మంది అదే చేస్తారు. అవును, సిగ్గులేదు. చాలా మంది అసలు ఎంత తప్పు స్వామి. రేపు పొద్దున మన మెడలో మన ముద్ర అంటే ఏంటి? నథింగ్ బట్ అయ్యప్ప మనకి ఏమి ఇచ్చారు? తన పేరును మనకి ఇచ్చారు. అవునా? అయ్యప్ప తన పేరును మనకి ఇచ్చినప్పుడు ఆయన ఎంత పవిత్రంగా ఉండాలి. ఈ కలియుగంలో మనకి మారటానికి అంటే తాత ముత్తాతల దగ్గర చేసిన దోషాలు ఉండొచ్చు. అంటే మనం జన్మను మనకి ఇచ్చింది తాతలు తల్లిదండ్రులు, వారి యొక్క వంశపరంగా వచ్చిన దోషం కావచ్చు, పుణ్యం కావచ్చు. వాళ్ళు వచ్చిన ప్రాణం మనకు ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆస్తిపాస్తి మనం అనుభవించేటప్పుడు ఆ యొక్క దోషాలు కూడా వాళ్ళతో ఉన్న ఏదైనా దోషం ఉంటే ఆ దోషం కూడా మనకు వస్తుంది. అలాంటి దోషం పోవడానికి ఒక చక్కటి మార్గం ఈ కలియుగంలో అయ్యప్ప ఇచ్చిన యొక్క అయ్యప్ప దీక్ష మనకి. అందుకని దీక్ష పరమార్థాన్ని తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి నెక్స్ట్ ఇయర్
మాల వేసుకునే ముందు 3 రోజుల ముందు నుంచి మీ యొక్క అన్ని అలవాట్లు బంద్ చేయండి. బంద్ చేసుకుని శరీరంలో మనం మాల వేసుకున్నప్పుడు ఎలాంటి చెడు అనేది ఉండకూడదు. అలాగే నెక్స్ట్ ఇయర్ అని కాదు, ఇప్పుడు శబరి వెళ్ళి వచ్చిన తర్వాత మీరందరూ ఒక ప్రతిజ్ఞ పూనండి, నాకున్న చెడు అలవాటు నేను మానేస్తాను. మానుతారా స్వామి? మిమ్మల్ని కాదు అడిగింది, చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి. మీరు కూడా అంటున్నారు, మానుతారా మానరా? చిన్నగా చెప్తారు స్వామి, అంతేగాని ఏదో మళ్ళీ పోవాలి కదా. 41 రోజులు ఎప్పుడైంది ఇందాక చెప్పాను చూడండి, మాల వేసుకున్నప్పుడు లెక్క వేస్తారు. 41 రోజులు ముందే ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటారు, కరెక్ట్ 41 రోజుకే బుక్ చేసుకుంటారు. 2 రోజులు ఎక్కువైతే మళ్ళీ బాధ కదా, మళ్ళీ రావాలి, మళ్ళీ ఊగాలి, తాగాలి, మళ్ళీ రోడ్డు మీద పడాలి. సారీ, రోడ్డు మీద పడితేనే కాదు అందరూ. నేను చెప్పేది ఏంటంటే దయచేసి మారండి. ఇప్పుడన్నా మీరు మీ కుటుంబం కోసం మీరు జీవించండి. ఈ యొక్క మీరు చేసే పని ఏంటి మళ్ళీ వచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పాడు, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ముందు నాకు చాలా మంది అన్నారు, మీ శిష్యు అంటే వేరే వాళ్ళు మాల వేసుకునే వాళ్ళు కాదు, వాళ్ళకి మనతో సంబంధం లేదు. మీ శిష్యులు మంచిగా మాల వేసుకుని 41 రోజులు 45 రోజులు మంచిగా దీక్ష తీసుకుని తిరిగి వస్తారు. అన్ని యాత్రలు తీసుకొని తిరిగి వస్తారు. మాల తీసిన అదే రోజు సాయంత్రం కనిపిస్తారు అక్కడ ఆఫీసు, అంటే ఆఫీసు నా ఆఫీసు. రాత్రి 12 గంటల దాకా అక్కడ పోరంట. వాళ్ళు నెట్టి బయట నెట్టితేనే పోతారు. ఈ 41 రోజులు మళ్ళీ బిగిస్తారు అక్కడ పోయి కూర్చొని. ఇది చాలా తప్పు స్వామి. మనం మాల వేసిన తర్వాత ఆ స్వామి మాల వేసుకున్న వాళ్ళ మారిగారు, అలాగనే నేను కూడా మారాలనే కోరిక ఎదుటి వాడికి పుట్టాలి. మనల్ని చూసి ఇంకా 10 మంది మాల వేసుకోవాలి. కనీసం ఒక్కడు మాల వేసుకున్నా కూడా మనకు అలా పుణ్యం, మనకి మన కుటుంబానికి అది పుణ్యం, అవునా కదా? అందుకని మారండి స్వామి. గురుస్వాములు కూడా ఏదో ఇప్పుడు దీక్షలో ఉన్నప్పుడు మంచి గురుస్వాములు అందరూ మంచి దీక్షలో మంచి చేస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ దీక్ష మళ్ళీ అది కూడా మంచిగానే చేస్తారు, గురువుడు కలిసే. గురువులు మారాల ముందు ఈ కాలం ఇంకొకటి స్వామి గురువుని చెప్తాను. మాతా పిత గురుదేవం అన్నారు. అమ్మా నాన్న తర్వాత గురు, తర్వాత దైవం. అమ్మా నాన్నని మీ అత్త మామల్ని గౌరవించకుండా, వాళ్ళని చూడకుండా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని తీర్థాలు మునిగిన, ఇప్పుడు కుంభమేళ వస్తుంది అక్కడ, ఎన్ని కుంభమేళాలు పోయి మునిగినా, ఎన్ని దానాలు చేసినా, అన్ని ధర్మాలు చేసినా అన్ని వ్యర్థం. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అత్తామామల్ని గౌరవించండి. వాళ్ళని మంచిగా దేవుళ్ళని చూడండి. వాళ్ళని ఏదో ఇంటి పెరటలో వాళ్ళని ముసలు అని చెప్పి అక్కడ చూడకుండా చేయడం కాదు. వాళ్ళని చూస్తే వేరే చుట్టాలు ఫ్రెండ్స్ వస్తే మనకి సిగ్గు అనిపిస్తుందని చెప్పి కాదు. వాళ్ళని దేవతలుగా చూడండి. వాళ్ళకి మంచి స్థానం ఇవ్వండి. మనకన్నా మంచి రూమ్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి కలిపియండి. వాళ్ళని మంచిగా చూస్తే మనకు మంచి జరుగుతుంది. తల్లిదండ్రులను చూడకుండా మీరు ఏం చేసినా తప్పు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, మీరు ఎన్ని దాన ధర్మాలు చేయండి, అన్ని వ్యర్థం, మహా నరకం అనుభవిస్తారు అలాంటి వాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులు చూడకుండా ఉన్నవాళ్ళు. మనం ఎందుకంటే మనకు కూడా రేపు వృద్ధాప్యం వస్తుంది. ఆ వచ్చేటప్పుడు మన పిల్లలు అందరికన్నా ఘోరంగా మనల్ని చూస్తారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు గౌరవించండి. అమ్మా నాన్న తర్వాత గురువు అన్నారు. ఈ కాలం ఏ గురువు ఇట్రా అని పిలుస్తున్నారు. చాలా చోట విన్నాను, ఏ గురువు ఇట్రా, ఏ గురువు అంటే ఏంటది? కనీసం గురువు అన్న పదానికి విలువ లేదా? మనం గురువు అన్న పదానికి మన అయ్యప్ప దీక్ష నుంచి అయ్యప్ప దీక్ష వచ్చినాక గురువు అనే పదానికి చాలా అర్థం వచ్చింది. అందుకని గురువులు కూడా మీరు కూడా మీ పదవిని కాపాడాలి. గురువు ఒక గురువులాగా ఉండాలంటే మాలావిరమణ అయిన తర్వాత కూడా మీరు 18 సారి వెళ్ళే వాళ్ళు చాలా మంది సార్లు ఉంటారు. ఇక్కడ 18 మెట్లు మనం ఎక్కిన తర్వాత 18 సారి అక్కడ వెళ్ళేటప్పటికీ ఒక విధమైన పవిత్రత మనకు ఏర్పడుతుంది. మనలో ఒక దైవత్వం అనేది ఏర్పడుతుంది. అది మనం కాపాడుకోవాలి. ఆ ఒక గురువులు కూడా మీరు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నిత్య జీవితంలో కూడా ఏదో మానధారణ వరకు కాదు ఇది. ఈ యొక్క మాలాదీక్ష అయిపోయినాక కూడా నిత్య జీవితంలో కూడా మనం వాళ్ళకు ఒక ఆదర్శప్రాయంగా ఉండాలి. మీ శిష్యులు మంచి దారిలో నడిపియండి. వారానికి ఒక్కసారైనా శబరి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వారానికి ఒక్కసారైనా మీ దగ్గర ఉన్న గుడికి వెళ్ళండి, మీ ఊళ్ళో ఉన్న గుడికి వెళ్ళండి. మాదరు కూడా వెళ్తారమ్మా? ఎక్కడ వెళ్తారు? సాయంత్రం పూట మంచి సీరియల్ ఉంటాయి కదా, తల్లిదండ్రులు ఎట్లా గొడవ పడాలి, లేకపోతే అత్తామామతో ఎట్లా గొడవ పడాలి, మూడు పిల్లలు ఎట్లా గొడవ పడాలి, ఇదన్నీ చెడగొట్టే సీరియల్ అన్ని చూసుకుని మంచి హ్యాపీ ఆనందంగా ఉండగాని గుడికి మాత్రం పోవు. ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయండి. చేస్తున్నారు ఎవరన్నా? ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన. కొందరు అంటారు ఉదయం చేసినాం చెడిపోతుంది, సాయంత్రం వద్దు. సాయంత్రం మనం తింటలేదా? మన లైఫ్ లో భాగం అనుకోవాలి. ఉదయం మనం దీపారాధన చేసినా సాయంత్రం మీరు మధ్యాహ్నం ఏదైనా తినండి, ఏదైనా కానీ కాలు మొహం కడుక్కొని రావడం, ఇంత నీళ్లు ఓం ఫండ్ అని చెప్పి ఇంత నీళ్లు చల్లుకొని ఇంట్లో దీపారాధన చేయండి. ఎందుకంటే అస్తమయ సూర్యుల్లో సన్ సెట్ లో ఉన్న అస్తమయ సూర్యుల్లో ఉన్న సూర్యకిరణానికి ఉదయ సూర్యుడు ఎలాంటి శక్తి ఉందో అస్తమయ సూర్యుడు అలాంటి శక్తి ఉన్నది. మనం ఇంట్లో దీపం పెడితే ఆ అగ్ని కిరణాలు, ఆ యొక్క స్వామి యొక్క సూర్యకిరణంలో ఉన్న ఆ అస్తమయ సూర్యుడు ఉన్న శక్తి మన ఇంటిలో ఉంటుంది. ఆ ఒక ఐశ్వర్యం అనేది మీ ఇంటిలో కలగలాడుతుంది. మీకున్న ఎలాంటి దోషమైన పోతుంది. అందుకనే
ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం ముట్టేయండి. బయట ఉన్న భ్రష్ట మాదలు 5 రోజులు ముట్టేయకూడదు. అప్పుడు మీ స్వాములతోనే ముట్టేయమని చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ప్రతినిత్యం చేయండి. అలాగే వారానికి ఒకసారి గుడికి వెళ్ళండి. వెళ్తారమ్మా? ఇంట్లో దీపం ముట్టిస్తారా? సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. సనాతన ధర్మం అనేది అడుగంటి పోయే టైం ఇది. అలాంటి సనాతన ధర్మాన్ని కాపాడండి. ఆది శంకరాచార్యులు ఆ భగవంతుడు అనుగ్రహంతో ఆయన వంశంలో పుట్టాను నేను. ఆది శంకరాచార్యులు మన యొక్క ఈ యొక్క సంస్కృతి అడుగంటిపోయే సమయంలో మనల్ని పైకి లేపడం కోసం ఆయన హిందూ సంప్రదాయాన్ని హిందూ సమాజాన్ని కాపాడటం కోసం ఆయన జన్మెత్తారు. వారిని మనకి ఇచ్చిన ఒక అవకాశాన్ని మనం కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుని ఈ సనాతన ధర్మాన్ని పాటించండి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో గీత అంటే తెలుసా? ఏదో ఇంట్లో ఉన్న గీత ఎవరో మనుషుల పేరు కాదు, భగవద్గీత తెలుసా అమ్మా? చాలా మందికి తెలియదు కూడా ఏమో. భగవద్గీత చనిపోయేటప్పుడు పెట్టే ఇది కాదు, చనిపోయేటప్పుడు పెట్టడానికి ఉన్నది కాదు భగవద్గీత. భగవద్గీత అనేది మన లైఫ్, మనకున్న 5000 సంవత్సరాల క్రితం మనకి అది పవిత్రమైన గ్రంథం. లోకంలో అందరికన్నా మించే గ్రంథం లేదు. మీరు మీ ఇంటిలో మీ పిల్లలకి నేర్పండి భగవద్గీత. మెల్లగా కనీసం కొద్ది 2-3 చరణాలన్న ప్రతి రోజు నేర్పండి. రోజుకి 1 చరణమైనా నేర్పండి. మీ ఇంట్లో భగవద్గీత ఉండాలి. భగవద్గీత ఉండే మీ సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా, మీకు సమస్యలు ఉన్నప్పుడు, బాగా ఇబ్బంది ఉన్నప్పుడు ఒక్కసారి పోయి భగవంతుడికి దండం పెట్టుకుని ఆ భగవద్గీతలో ఆ పేజీ తీయండి. ఆ మీరు తీసేటప్పుడు వచ్చే పేజీలో మీకున్న సమస్య ఉంటుంది, మీకున్న సమస్యకున్న పరిష్కారం కూడా దాంట్లోనే ఉంటుంది. అందుకనే భగవద్గీత అంత పవిత్రమైంది. భగవద్గీత ప్రతి ఒక్కరు ఇంటిలో ఉండాలి. కొంటారా అమ్మా? 100, 105 రూపాయలు, 110 రూపాయలు కొడితే ఇస్తే భగవద్గీత వస్తుంది. కొంటారా? కొనరు. మనం వేరే ఏది కావాలన్నా కూడా కొన్నారు. ఏమన్నారు ఇది ఏదో మొన్న సినిమా వచ్చింది చూడండి. అలాంటి సినిమాలు వాళ్ళని గంటల తర్వాత క్యూలో నుంచుంటారు, మంచిగా ఇది చేస్తారు. అంతేగాని ఒక్కసారి గుడికి పోమంటే పోం. మనం ఇంట్లో మాత్రం ఏం చేయం, మన పిల్లలకి ఏం నేర్పం. వేరే అన్ని మనసులు అయితే చూడండి, వాళ్ళని మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఆ సండే వచ్చినా ఫ్రైడే వచ్చినా వాళ్ళ పవిత్ర గ్రంథం పట్టుకుని వాళ్ళు ఒక్కసారి చర్చికి వెళ్ళిందంటే, ఉదయం వెళ్ళిందంటే వాళ్ళు తినకపోయినా మొత్తం సాయంత్రం దాకా ఎప్పుడు దాకా వాళ్ళ అయ్యగారు అక్కడి బొమ్మని చెప్పేదాకా అక్కడే ఉంటారు. మనం మాత్రం పోం. గుడికి పోతే అబ్బా ఎంత ఈ అయ్యగారు ఎంత లేట్ చేస్తున్నారు, ఎప్పుడు పోవాలి, మన ఇంటికైనా వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే మీరు గుడికి వెళ్తే అమ్మా మనకున్న ఎలాంటి దోషమైన గుడిలో షోడశోపచార ప్రకారం ప్రతిష్ఠ చేసి పెట్టి ఉన్న అనంత విగాయసులో విలీనమైన శక్తిని అక్కడ ప్రతిష్ఠ చేసి ఉంటుంది. అలాగే అదే కాకుండా ఆ గుడిలో ఎంతో మంది పుణ్యాత్ములు కూడా అక్కడ దర్శనం చేసుకుంటారు. వాళ్ళ ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా అక్కడ ఉంటుంది. అందుకే గుడికి వెళ్ళమని చెప్పేది. గుడికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని ఒక 5 నిమిషాలైనా అక్కడ కూర్చొని వస్తే మనకున్న సమస్త దిగ్విజయం పోతుంది. అందుకనే వారానికి ఒకసారి నా గుడికి వెళ్ళండి. ఇందాక గురువు అనేది చెప్పినాం కదా, ఆ గురువులు కూడా మీ యొక్క విలువని కాపాడండి, మీ శిష్యుల్ని కరెక్ట్ దారిలో నడిపేయండి. ఎందుకంటే ఇంకొకటి 5-6 సార్లు వెళ్ళిన సాములు పెద్ద గురుసాములే మారుతున్నారు ఈ కాలం. 5-6 సార్లు పోయి రాగానే పెద్ద గురువులు అవుతున్నారు. వాళ్ళు మళ్ళీ ఆ ఒక గ్రూపుని తీసుకొని శబరి వెళ్తున్నారు. ఆ వాళ్ళకి శబరి అంటే ఏంటో తెలియదు, ఎరుమేలి అంటే ఏంటో తెలియదు, పంప అంటే ఏంటో తెలియదు, అసలు ఏం దీక్ష అక్కడ పోయి యాత్ర ఎట్లా చేయాలన్నది తెలియదు. అయినా కూడా తీసుకుపోతారు గుంపులుగా. అక్కడ తీసుకుపోయినాక అక్కడ ఏమి చేపిస్తారో కూడా తెలియదు. ఈయన తీసుకుపోయిన కన్నీసాములే రేపు మళ్ళీ కత్తి మళ్ళీ వాళ్ళు గురుసాములు అవుతారు. అప్పుడు వాళ్ళు కూడా ఇదే పాటిస్తారు కదా. అందుకని అలాంటివి చేసే వాళ్ళకి. అలాగే కొందరు ఈ మధ్యన ఒక స్వామి అడిగారు, నేను ఇరుముడి కట్టొచ్చా స్వామి అని అడిగారు. ఇరుముడి ఉపదేశం కావాలి. నేనన్నా తమరు ఎన్నిసార్లు వెళ్ళారు స్వామి అంటే, నేను చాలా పెద్ద గురుస్వామి స్వామి, నేను 8 సార్లు వెళ్ళా అన్నారు. 8 సారికి ఆయన పెద్ద గురుస్వామి అయిపోయాడట. అంటే ఆయనకి ఇరుముడి కట్టాలట. ఆయన ఇరుముడి అంటే ఏంటి? ఇరుముడి అంటే మనం దీక్ష తీసుకునే ప్రతి స్వాముల యొక్క సమస్త దోషము సమస్త పాపము ఉంటుంది ఆ ఇరుముడిలో. ఆ ఇరుముడి ముట్టుకోవటానికి ఉన్న అర్హత ఉన్నవాడే ఇరుముడి ముట్టాలి. పాతకాలం 18 సంవత్సరాలు వెళ్ళిన ఒక స్వామి తప్ప ఇరుముడి ముట్టుకుంటేవాడు కాదు. ఇరుముడి అంటే ఏంటి? ఇరుముడి అంటే ముద్ర టెంకాయ. ఆ ముద్ర టెంకాయలు ఉన్న ఆ నీరు మనం తీస్తాం కదా, ఆ నీరు అనేది మనలో ఉన్న అహంకారం. ఆ అహంకారాన్ని మనం మొత్తం తీసేసి ఆ ఆవు నెయ్యిలో పాజిటివ్ ఎనర్జీ అనేది నిండుగా ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఏంటి? అది మన ఆవు నెయ్యిని మనం కరగదీసి పోస్తున్నాం. అంటే ఏంటి? ఆవు నెయ్యి పోసేటప్పుడు మనలో ఉన్న సమస్త పాపము, మనం తెలియజేసిన పాపం కావచ్చు, మన పూర్వీకులు చేసింది కావచ్చు, మన కుటుంబ సభ్యులు చేసింది కావచ్చు, ఆ సమస్త పాపం పోవాలని చెప్పి మనం నెయ్యిని కరగపోయాలి. కరగేసి అక్కడ నింపాలి. నింపిన తర్వాత ముద్ర చేస్తాం. ముద్ర చేస్తే ఏంటి? అది జీవం వస్తుంది. ఆ ముద్ర అంటాం. అప్పుడు మనం ముద్రకి జీవం వస్తుంది. ఆ జీవం వచ్చిన ముద్ర మనం ఇరుముడిలో ముందు ముడిలో వేస్తాం. ఆ ముందు ముడిలో ఆ ఇరుముడి మన ముద్ర టెంకాయతో పాటు పూజా ద్రవ్యం వేస్తారు. వెనక ముడిలో మనకు కావాల్సిన యాత్రలు కావాల్సిన తిరుమంటారాలు. పాతకాలం మనకు అక్కడ ఏం దొరకకపోయింది కాబట్టి అప్పుడు మనం వండుకొని పోయేది.
అలా అందుకే తినుబండారు వేసేది. అలాగనే మనం ఇరుముడి కట్టిన తర్వాత చాలా మంది ఇరుముడి పక్కకి పెట్టి అక్కడెక్కడ భిక్షలకు పోతున్నారు ఈ మధ్య. చాలా తప్పు స్వామి. ఇరుముడి అంటే నీ లైఫ్, నీ జీవితం ఆ ఇరుముడిలో ఉంటుంది. ఇరుముడి అందుకని ఇరుముడి ఎప్పుడు మీ పక్కనే ఉండాలి, మీ పక్కనే ఉండాలి. మీరు ఎప్పుడు కూడా ఇరుముడిని వదిలిపెట్టి దూరం పోకూడదు. ఇరుముడి కట్టిన తర్వాత మీరు శబరికే వెళ్ళండి, అంతేగాని ఇక్కడెక్కడ గుళ్ళల్లో పోయి మాత్రం ఇరుముడి దీక్ష విరమణ చేయకండి. అది మహాపాపం, తప్పది. అక్కడ వెళ్తే అది మీ దీక్ష పూర్ణం కాదు. అలాగే మనం శబరి వెళ్ళిన తర్వాత పరశురాముడు ప్రతిష్ఠ చేసిన ఆ ఒక మెట్ల మీద మనం ఇట్లా ఎక్కేటప్పుడు, అందుకే 41 రోజుల దీక్ష. ఇంత ముందు 56 రోజులు ఉండేది, ఇప్పుడు 41 రోజుల దీక్ష అయింది. మనం ఆ పరశురాముడు ప్రతిష్ఠ చేసిన మెట్ల మీద ఆ 18 దేవతలు మనల్ని తన అరిచేతుల మీద ఎక్కిస్తున్నారు. అంటే మనం ఎంత పవిత్రంగా ఉండాలి. అప్పుడు మాల వేసిన తర్వాత పరదూషణం మానండి. పక్కన వాడు ఏం చేస్తున్నాడు, అవతల వాడు ఏం చేస్తున్నాడు చూడకండి. మీరు మీకోసం జీవించండి, మీకోసం దీక్ష చేయండి, అంతేగాని పక్కన వాడు చూడకండి. ఆ దీక్ష మీరు 10 మెట్లు ఎక్కినాక ఆ అయ్యప్ప దగ్గరికి వెళ్ళినాక మీ గురుస్వామి ఇరుముడితో దర్శనం అయినాక గురుస్వామి ఆ ముద్రటంగా తీసుకున్న పగలొట్టి ఆ ముద్రలో ఉన్న నెయ్యిని తీస్తారు. నెయ్యిని తీసినాక స్వామి వారికి తీసుకుపోయి అభిషేకం చేసేటప్పుడు యోగ నిద్రలో కూర్చున్న స్వామి, అదేదో విగ్రహం కాదు, అది యోగ నిద్రలో కూర్చున్న దేవ శరీరం. అది స్వామి యొక్క శక్తి అనేది అయ్యప్ప అక్కడ దేవ శరీరం. అతి శక్తివంతమైన దేవ శరీరంలోకి మనం తీసుకుపోయిన నెయ్యిని అభిషేకం చేసేటప్పుడు మనం చేసిన సమస్త పాపము, సమస్త దోషము, సమస్తం ఆ స్వామి యొక్క శక్తిలో విలీనమై మనకు కొత్త జీవితాన్ని స్వామి ప్రసాదిస్తున్నారు. అందుకే ఆ పగలగొట్టడానికి హృదయం అన్నారు కదా, ముద్రటంగా అంటే హృదయం. అది పగలగొట్టిన తర్వాత ఆ 2 ముక్కలు జడం అవుతుంది. ఆ జడంని తీసుకుపోయి మనం అక్కడ అగ్నిగుండంలో మనం దహనం చేస్తున్నారు. అంటే మీ కుటుంబంకు ఉన్న సమస్త పాపములు, దోషములు సమస్తం తీసుకుని ఇక్కడ దహనం చేస్తున్నాం. మీలో ఉన్న అహంకారాన్ని సమస్తం మనం దహనం చేస్తున్నాం. మనం అది దహనం చేసినాక ఒక కొత్త జీవితం అనేది స్వామివారు మనకి ప్రసాదిస్తున్నారు. అది అయినంగా మనం అక్కడ నుంచి ప్రసాదం తీసుకుంటాం. స్వామివారి అభిషేకం చేసిన నెయ్యిని తీసుకొని మనం వస్తాం. ఇప్పుడేమో మొత్తం మూట కట్టుకొని సంచులు వేసుకొని మనం షోల్డర్ వేసుకొని వస్తాం. పాతకాలం అట్లా కాదు. మనం చేయాల్సింది ఇరుముడి తీసుకుపోయిన తర్వాత ఇరుముడి అభిషేకం అయినాక ఆ ఇరుముడినే మళ్ళీ ఆ ఇరుముడి మొత్తం మూట కట్టుకొని అదే నెత్తి మీద పెట్టుకొని ఇంత ముందు 18 మెట్లు మేము వెనక దిగేవాళ్ళం. ఇప్పుడు అదే వెనక కుదరట్లేదు, ఎందుకంటే ఇంత జనంలో. కానీ ఇప్పుడు కూడా మీరు కూడా ఏదో సంచిలో పెట్టుకొని రాకుండా కనీసం ఆ శబరిమల సన్నిధానం నుంచి దిగేటప్పటికైనా ముట్ట పెట్టుకొని ఆ ప్రసాదం స్వామి యొక్క అభిషేకం చేసిన నెయ్యి కూడా పెట్టి మీ నెత్తి మీద శిరస్సు మీద పెట్టుకొని దిగండి. కనీసం ఒక 10 అడుగులన్నా ఆ శబరిపీఠం అడగన్నా అట్లా వెళ్ళండి. ఎందుకంటే ఇది మన శాస్త్రం. ఇది మనం ఇరుముడి ఎట్లా తీసుకురావాలా, తిరిగి వచ్చేటప్పుడు ఆ ప్రసాదం కూడా అలా తీసుకురావాలి. అలాగే మనం అందుకే అనేది ఒక కొత్త జీవితాన్ని స్వామివారు మనకి ప్రదర్శిస్తున్నారు కదా. మనం మళ్ళీ వచ్చినాక చాలా మంది అక్కడ తిరుపతిలో దర్శనానికి పొంది తిరుపతి దర్శనం చేసుకోవాలని చెప్పి అక్కడ మాల తీస్తారు. అక్కడ మాల తీస్తే వెంకన్న స్వామి మాత్రం అది ఒప్పుకోరు. మీ దీక్ష అక్కడ పోయి మాల తీసిన తర్వాత అక్కడ పోయి దర్శనం చేసుకుంటే అది ఒప్పుకోరు. అక్కడ మీరు తల నీళ్ళు ఇస్తే కూడా ఒప్పుకోరు, తప్పది. మీరు ఎక్కడ మాల తీస్తే మీరు చేసిన పుణ్యం మొత్తం అక్కడ కడిగేసినట్టు లెక్క. ఇంటికి తిరిగి వచ్చినాక ఇంటిలో వచ్చి కూర్చొని ఒక 5 నిమిషాలు ఇంటిలో కూర్చున్న తర్వాతనే కాళ్ళని కడగాలి. కాలు కడగకూడదు. ఇంటికి వచ్చి కూర్చొని ఆ ఇంట్లో దీపం ముట్టేయమని చెప్పండి. ఇంటి ముందు కొబ్బరికాయ కొట్టి లోపలికి రావాలి. పాతకాలం ఇంటిని మేము వెళ్ళేటప్పుడు అందరు ఏడిచేవాడు. అంటే శబరికి పోతే వాడు తిరిగి వస్తారో రారో కూడా తెలియదు. అట్లా ఉండేది ఆ కాలం. ఇంటి ముందు కొబ్బరికాయ కొట్టిపోయినాక ఉదయం సాయంత్రం ఆ రాయి మీద దీపం పెట్టేవాళ్ళం. మళ్ళీ తిరిగి వచ్చేదాకా. తిరిగి వచ్చే ముందు ఇంట్లో కొంత పండగ. మనం తిరిగి వచ్చేటప్పుడు ఇంట్లో రాయి మీద మళ్ళీ దీపం పెట్టి ఇంట్లో దీపం వెలిగించి మనం లోపల పోయి కూర్చొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత కాలుగొనట్టు ఏదైనా కార్యక్రమం చేయాలి. అంతేగాని బయట మీరు ఈ మాల తీస్తే తిరుపతి దర్శనం ఉందనో ఏదైనా మాల తీస్తే మాత్రం మహాపాపం. అది ఉన్న పుణ్యం మొత్తం అక్కడ కడిగేసి మరి అక్కడ ఉన్న దోషమన్నీ తీసుకొని ఇంటికి వచ్చినట్టు అవుతుంది. అందుకని ఇంటికి రాగానే మీ గురుస్వామితో ఇంటికి రండి. ఇంటికి వచ్చినాక మాల తీయండి. మాల తీయటం కూడా ఎట్లా, ఇంటికి వచ్చినాక మీరు తెచ్చిన ప్రసాదం మీరు ఉండి పక్కన వాళ్ళకి మనకు తెలిసిన వాళ్ళకి అందరికి పెట్టిన తర్వాత అప్పుడు మాల విరమణ చేయాలి. అసలు శబరి వెళ్ళి వచ్చిన తర్వాత మాల విరమణ చేయాలంటే మనకు మనసు ఒప్పదు. 2-3 రోజులకు ఏదో ఒక ఆదాయం వస్తుంది. అవునా కదా స్వామి గురుస్వాములు? అది అందుకనే మీరు దయచేసి అట్లా ఇంటికి వచ్చినాక ప్రసాదం పంచి పెట్టినాగానే మీరు మాల విరమణ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఎట్లా శుభ్రంగా ఉన్నారో అలాగే శుభ్రంగా ఉండండి. రోజు కనీసం ఒక 5 నిమిషాలన్నా మీ ఇంట్లో దీపారాధన చేసి ఒక 5 నిమిషం అన్నా ఆ దేవుడికి దండం పెట్టండి. మనకు మంచి జరగాలని చెప్పి మీ అందరికి మంచి జరుగుతుంది. అలాగే మన ఇక్కడ ఈ పూజ చేసిన ఇక్కడ అగ్ని పూజ జరుగుతున్నది.
ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు అగ్నిలో నడవటం తప్పు అని. అగ్ని తొక్కటం అనకూడదు స్వామి, అది అగ్నిలో నడుస్తున్నాం మనం. అగ్నిదేవుడు అతి శక్తివంతమైన దేవుడు. ఇద్దరే ప్రత్యక్ష దేవతలు మనకు ఉన్నది, ఒకటి సూర్య భగవానుడు, ఇంకొకటి అగ్నిదేవుడు. అందుకని అగ్ని పూజ అంటారు. ఇది మలయాళంలో ఆడి పూజ. మీరు గూగుల్లో చూడండి, AZHI ఆడి పూజ అని చెప్పి మీరు టైప్ చేసి చూడండి. ఏన్షియంట్ టెంపుల్స్ లో ఈ యొక్క అయ్యప్ప దీక్ష స్టార్ట్ అయ్యేటప్పటి దీనికి అయ్యప్పని విళక్ అంటారు కేరళలో. అయ్యప్పని విళక్ అక్కడ కేరళలో దాదాపు రాత్రి పూట 3-4 అయితే పూజ కావాలండి. అలాంటిది ఆ పూజ అయినంగా అయ్యగారు వచ్చి అక్కడ ఆ కుప్పలు పోసి ఉంటుంది. ఇక్కడ మనమేమో నడుస్తున్నాం, 1, 2, 3 అని చెప్పి దాటిపోతున్నాం మనం. అంతేగాని అక్కడ కుప్పలు పోసి ఉంటారు, దానిలో మేళం వాయిస్తుంటుంది. ఆ స్వామి వచ్చి ఆ పూజ శాంతి అగ్నిదేవుని శాంతి వచ్చినాక తన చేతులను పైకి వేసేస్తారు. తర్వాత మన మీద పడుతుంది, మనం నడుస్తూ ఉంటాం, మన మీద పడుతుంది, మన కాళ్ళ కింద పడుతుంది. అయినా కూడా ఆ ఒక ఆడి పూజ అనేది అనాది కాలం నుంచి నడిచి వస్తున్నది. ఏన్షియంట్ టెంపుల్స్ లో కేరళలో ఉన్న శాస్తా టెంపుల్స్ లో, శాస్తా అంటే నథింగ్ బట్ అయ్యప్ప, శాస్తా టెంపుల్స్ అన్నింటిలో కూడా నడుస్తున్నది. అందుకని ఇక్కడ కూడా మనం ప్రతి దగ్గర కూడా మనం దాదాపు నేను చేసే అన్ని పూజల్లో కూడా ఉంటుంది స్వామి అగ్నిదేవుడు నామాన వరిచి ఎలాంటి దోషం ఉన్నా, మనకున్న దోషం ఏదున్నా సమస్తం బాగా చెప్పి మీకు మీ కుటుంబ సభ్యులకి నేను చెప్పినట్టు తాత ముత్తాత దగ్గర నుంచి తెలిసి తెలియజేసిన ఏదైనా తప్పులున్నా బాధలున్నా అన్ని పోవాలి స్వామి అని చెప్పి అతి శక్తివంతుడు అని అగ్ని శుద్ధి కన్నా మించిన శుద్ధి లేదు. అగ్నిదేవుడికి దండం పెట్టుకుని మెల్లగా నడవండి. అక్కడ అగ్నిదేవుడు నామాన పరిచి శాంతి పరిచి ఉంచారు. అగ్నిదేవుడు తన చేతుల మీద అరిచేతులని మనం నడిపిస్తున్నారు. అందుకనే ఒక్కసారి నడవండి. అక్కడ మీరు పొగరుతో కాదు, మనం భక్తితో నడవండి. మీకు ఎలాంటి బాధ ఉన్నా అని సమస్తం బాధ్యత. ఇంకొకటి, అందరు నడవాలనేది ఎవరిష్టం, మీ ఇష్టం మీది. మనం నడవాలనేది నడవండి, అంతేగాని ఎవరికి బలవంతంగా వేయలేదు. మాల తీసుకుని నేను నడవాలి అని చెప్పి అది మీకు అనిపిస్తే నడవాలి. అందుకని మనం సమస్త బాధలకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించిన స్వామి అంటే అన్ని దీక్షలు తీసుకుని మంచి పవిత్రంగా ఉన్నాం. ఇది కూడా మనకి మంచి కావాలని చెప్పి మంచి మొక్కి నడవండి. మీ అందరికి కూడా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప స్వామి అనుకాశం. అలాగే మనకు మంచి ఇంత మంచి గడవని అనిపించిన స్వామి మన సదాచారి స్వామి వారు ఇలాంటి 100 కొద్ది 1000 కొద్ది భజన కార్యక్రమాలు చేయాలి. దానికి కూడా శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం ప్రతినిత్యం ఉండాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప. ఒక్క మాట, చివరికి ఒక మాట. మాదలు మీరు వెళ్తారా, గుడికి వెళ్తారా? ఇంతమంది ఒక్కసారి ఎప్పటివారు వెళ్తారా? అందరూ వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళండి. మీ ఊర్లో ఉన్న గుడికి వెళ్ళండి. అయ్యప్ప టెంపుల్ ఎక్కడున్నా దగ్గర ఉండే అయ్యప్ప టెంపుల్కి వెళ్ళండి. ఎందుకంటే శని దోషం పోవటానికి ఒక అయ్యప్ప దర్శనం చాలు. మీ శని దోషం పూర్తిగా తీయటం అనేది ఎవరి వల్ల కాదు, కానీ శని ప్రభావం అనేది తగ్గి శని అనుగ్రహం మనకు వస్తుంది. శనీశ్వరుడు చాలా మంచి దేవుడు, తిట్టకూడదు శనీశ్వరుడిని. ఎందుకంటే చాలా మంచి దేవుడు. శనీశ్వరుడు మంచిగా ప్రార్థించండి, అయ్యప్పని మంచిగా ప్రార్థించండి, అమ్మవారిని మంచిగా పూజించండి. అవును స్వామి శరణం. వావరు స్వామి అంటే వాపరుడు అనే ఒక రాక్షసుడు. వాపరు అనే ఒక రాక్షసుడు జనాలను ఇబ్బంది పెడుతూ అక్కడ ఉన్న ప్రజలను ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఆ స్వామి వారు పందల నుంచి తన సేనతో వచ్చేటప్పుడు వావరు కాదు, అది వాపరుడు. వాబరన్ అని మలయాళంలో వాబరన్ అంటారు. వాబరుడు అనే ఒక రాక్షసుడు అంటే భూతగణంలో దుర్భూతగణంలో ఒక రాక్షసుడు. ఆయన అతని వచ్చిన తర్వాత స్వామితోని యుద్ధం అయింది. అక్కడ స్వామి సంహారం చేస్తారు. అప్పుడు ఆ వాబరుడిని ఈ కాలంలో వావర్ అనే మార్చుకున్నారు. అంతేకాక వావరు కాదు, వాపరుడు. అసలు వాపరుడు అనే ఒక రాక్షసుడే. ఆ తర్వాత మళ్ళీ దాన్ని మనం ఇక్కడ మార్చుకోవాలి, వావర్ అని మార్చుకున్నారు. అది మనం దీక్ష తీసుకున్న వాళ్ళం దర్గల పోవటం తప్పే, దర్గల పోకూడదు. అది దర్గల పోవటం నేను చెప్పింది కరెక్ట్ అయింది, కానీ మామూలు అప్పుడు పోతే నేనేం చెప్పలేను, అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ దీక్ష తీసుకున్న వాళ్ళు పోవటం మాత్రం తప్పది. వాబరుడు అనే ఒక రాక్షసుడు, ఆయనే ఇప్పుడు మనం వావర్ అనుకున్నది, కానీ ఆయన ఆ రాక్షస గణంలో ఉండేది. ఆయనకి మోక్షం ఇచ్చినాక ఆయన స్వామి యొక్క గణంలో ఒకటి అయిపోయారు. అయ్యప్ప స్వామి గణంలో ఒకటి అయ్యారు. అది స్వామి శరణం. ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప. అలాగే నేను ఇందాక చెప్పినట్టు సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు కాపాడండి. ప్రతి ఒక్కరు పక్కన వాడు ఏం చేస్తున్నారో చూడకుండా మీ దీక్షను మంచిగా పాటించండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా మీతో పాటు కనీసం ఇంకొక 2-3 మాల అయిపోయడాన్ని ప్రోత్సహించండి. చేస్తారా స్వామి?
అయ్యప్ప మనమంతా అయ్యప్ప బొడులం అంటే అయ్యప్ప బొడు అంటే కత్తి పట్టుకొని అటు ఇటు పోమని కాదు, కర్ర పట్టుకొని మనం అయ్యప్ప దీక్షను ప్రచారం చేయండి. ఇప్పుడు అమెరికాలో గాని ఆస్ట్రేలియాలో గాని ఎన్నో చోట్ల అక్కడ కొన్ని దాదాపు అమెరికాలో దాదాపు 20 కన్నా పైన గుళ్ళు ఉన్నాయి అయ్యప్ప టెంపుల్స్. ఆస్ట్రేలియాలో 17 కన్నా ఎక్కువ ఉన్నది. అమెరికాలో అక్కడ ఉన్న గుడిలో అయితే 95 మేలో ప్రతిష్ఠ అయింది. అక్కడ ఆ గుడి చుట్టూ ఆ గుడి దగ్గర ఒక దాదాపు 25-30 ఎకరాల్లో వాళ్ళు అడవి పెంచుకున్నారు. అడవిలో మన ఇక్కడ అడవి కొండ గుట్ట ఉండదు. అక్కడ ఆ -5 డిగ్రీలో వాళ్ళు బేర్ ఫుట్ అంటే వితౌట్ చెప్పల్ అంటే మన ఇప్పుడు నడిచినట్టు చెప్పలు లేకుండా అక్కడ నడిచి ఇరుముడి కట్టుకుని ఆ అడవి నుంచి నడిచి వనయాత్ర చేసుకుంటారు. వాడు ఆ 18 గంటల కాక వాళ్ళు పూజ చేస్తున్నారు చూస్తే అదే అక్కడ ఫారినర్స్ కూడా ఉన్నారు. ఫారినర్స్ అంటే అర్థమైంది కదా, ఇంగ్లీషర్స్ కూడా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా దీక్ష తీసుకుని అక్కడ చేస్తున్న వాళ్ళ భజనలు కానీ అన్ని చూస్తే మనం సిగ్గుపడాలి. మనం ఇప్పుడు ఏదో షోపుటపుగా ఏదో మానేసుకున్నాం. ఇంకొకటి టైంకి ఎక్కడైనా పూజ ఉండే ఫోన్ చేస్తారు ముందే, మన వాళ్ళు పోయిన తర్వాత ఇస్తారా కూడా ఏమని జరుగుతారు, టైంకి వస్తారు. పాతకాలం పూజ ఇప్పుడు మనం పూజ అంటే ఏంటి అంటే వంట మనుషులు వాళ్ళ కడుపు కొట్టాలని కాదు నేను చెప్పేది. పాతకాలం పూజ అంటే మనం సాములే వెళ్ళేవాళ్ళం, అవునా కాదా స్వామి? సాములే వెళ్ళేవాళ్ళం. సాములే పోయి అక్కడ తలా పని అందుకొని మనమే వంట చేసి మనమే చేసి మనమే వడ్డించేవాళ్ళం. ముందు అతిథి దేవోభవ వచ్చిన వాళ్ళు కొట్టించిన తర్వాత మనం ఇప్పుడు మనం ఫస్ట్ కూర్చుంటాం. అది తప్పు స్వామి. ఎక్కడ పూజ జరిగినా ముందు వెళ్ళండి. అలాగే చప్పట్లు కొట్టుకుని పూజ ఈ మన చేతులు అరిచేతిలో దాదాపు మన నుదుటిలో మనం ఎందుకు బొట్టు పెట్టుకుంటాం? దాదాపు 720 పైచిలకు నరాలు మన ఇక్కడ నడుకు మనకు కలుస్తుంది. ఈ చప్పట్లు కొట్టేటప్పుడు మనకున్న హార్ట్ ప్రాబ్లం కావచ్చు, మన హెల్త్ కున్న మన తలకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, బ్రెయిన్ కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, మన శరీరానికి ప్రతి భాగానికి మన అరిచేతితో సంబంధం ఉంటుంది. అరిచేతితో అరికాలతో కూడా అరిచేతితో మనం ఆ చప్పట్లు కొట్టి పాడేటప్పుడు చేతిలో ఉన్న అన్ని మన ఈ యొక్క నరాలన్నీ కదులుతూ మనకు ఒక కొత్త ఉత్తేజన అనేది వస్తుంది. అంటే ఏంటి, మన శరీరానికి ఒక కొత్త పవర్ అనేది వస్తుంది. అందుకే చప్పట్లు కొట్టుకుని మనం భజన చేస్తే చాలా మంది ఇప్పుడు అందరూ మనకి భజన కావాలంటే పయాడు అది ఇది లేకుండా మాత్రం కాదు. పాతకాలం కంజర కొట్టుకుని పాడేవాళ్ళం, అవునా? ఇప్పుడు డీజే లేకుండా కాదు, డీజేలు కాదు కావాల్సింది, పెట్టాలి, అది కూడా పెట్టాలి. కానీ కరెక్ట్ గా భజన ఇప్పుడు చాలా మంది ఒట్టిగానే కూర్చున్నారు. వాళ్ళేమో అక్కడ పాడతారు, వాళ్ళు పాడతారు పోతారు, మనకేంటి అన్నట్టు ఉన్నది. తప్పు స్వామి. భజన పాడండి. ఆ భజన పాడితే అంటే భజనలో చాలా అర్థం ఉంటుంది. ఆ భజన ప్రియుడు అయ్యప్ప, ఆ భజనలో చాలా అర్థం ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు భజన పాడాలి, ఒట్టిగానే వచ్చి కూర్చుంటాం కాదు. వాళ్ళు పాడింది ఏంటో చూసుకొని పాడండి, పాడి మనం ధరించాలి. అది ఒక్కొక్క పాట వింటూ ఉంటే మనకే ఒంటి మీదకి వచ్చినట్టు అవ్వాలి. అర్థమైందా స్వామి? రోమకువాలన్నది లేవాలి మనకి, అట్లా ఉండాలి. ఆ దీక్ష ఈ దీక్షతో మీకు అన్ని సమస్యలు వెళ్ళిపోయారు. కొందరు అంటారు స్వామి 4-5 సార్లు దీక్ష తీసుకున్నా ఏం కాలేదు. నువ్వు 4-5 సార్లు దీక్ష తీసుకుంటే మళ్ళీ వచ్చాక మళ్ళీ కలియుగంలో ఇదే పని చేసేది కదా. మళ్ళీ వచ్చిన తర్వాత ఏమైనా తప్పు ఏమైనా కొత్త చేస్తున్నా అదే పని చేస్తాం. మరి స్వామి ఎట్లా మారుస్తారు అంటే మాల తీసుకొని పోయి మనం దీక్ష తీసుకొని వచ్చి రాగానే అయ్యప్ప మనల్ని మార్చాలి, అయ్యప్పకి మనం పోవాలని లేదు. మనం వెళ్ళింది మన కోసం పోండి, మీరు మీకోసం దీక్ష తీసుకుని అంతేగాని ఏదో షో పుట్టప కాదు. అయ్యప్పకి మనం అక్కడికి రావాలని లేదు, మనం అక్కడ పోయేది మన కోసం. అందుకని కరెక్ట్ దీక్ష మనం. అలాగే పంబలో సమయం చాలా ఎక్కువ ఉంటుంది అయినా సోరీ. పంబలో మాత్రం ఎవరు కూడా ఏ ఒక్క గుడ్డ ముక్క కూడా వదలకండి. అక్కడ చాలా మంది అక్కడ టవ్వలు బట్టలు అన్ని ఎవడు ఏ మూర్ఖుడు చెప్పాడో, ఏ మూర్ఖుడు గురుస్వామి చెప్పాడో వాడు చెప్పిన మహా దుర్మార్గుడు. ఎందుకంటే నేను ఎందుకు సోరీ టు సే దిస్ వేడ్ బికాస్ ఆఫ్ అక్కడ ఇదివరకు దాదాపు 10 కొద్ది మంది చనిపోయారు ఆ గుడ్డల్లో చుట్టుకొని. ఇంత ముందు అయితే మా కళ్ళ ముందు ఒక పిల్లాడిని మేము కాపాడలేకపోయినాం. ఆ పోలీసు వాళ్ళు నేను చెప్తుండే అరుస్తూ ఉంటే పోలీసు వాళ్ళు కూడా వెళ్ళారు, ఉరికి వెళ్లి వాడు తీసినప్పుడు ఇక్కడ అయిపోయింది పాపం. చూడండి ఏ తల్లి కన్నా బిడ్డనో అక్కడ శబరికి వచ్చిన తర్వాత అట్లా అయిందంటే ఎందుకంటే ఆ ఒక పంపలో వదిలిన ఆ గుడ్డలో చుట్టుకుపోయారు చాలా మంది. అక్కడ కొన్ని టన్నుల కొద్ది గుడ్డలు అక్కడ తీస్తున్నాం. ఎవరు చెప్పారు అసలు నీళ్ళలో వదలమని? ఎవరు వదలకు స్వామి. ఒక్క బట్ట ముక్క కూడా వదలకండి. ఎవరైనా వస్తే వాడిని 4 తిట్టండి, తప్పులేదు. వాళ్ళు ఉన్నప్పుడు వాడిని మనం మంచి చేయడం లేదు, తప్పు లేదు. ఒక గుడ్డ ఒక బట్ట ఒక ముక్క కూడా అక్కడ వేయడానికి మీరు ఒప్పుకోవద్దు. ఎవరైనా చేసిన వాడు మీరు నివారించండి. గురుస్వాములు మీరు కూడా చెప్పండి స్వామి. అలాగే ప్లాస్టిక్ లేని శబరిమలని మనం కాపాడుకోవాలి. ఇరుముడిలో ప్లాస్టిక్ చిన్న ఒక కవర్ కూడా వేయకుండా చూడండి. ఇరుముడిలో మొత్తం పేపర్ తో ఉన్న కవర్లు వేయండి స్వామి. అలాగే కర్పూరం ఇంత ముందు మాకు అందరికి వాళ్ళు ఫోన్ లో కూడా వాళ్ళు చెప్పారు ఏంటంటే గురుస్వాములకి దాదాపు
ఇరుముల్లో కర్పూరం లాంటి అగ్నిని వేసే ఒక ఐటమ్స్ తీసుకుపోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మన కర్పూరం ఇరుముళ్ళు వేయకుండా సెపరేట్ తీసుకుపోండి, కానీ ఇరుముళ్ళు మాత్రం కర్పూరం వేయకండి నుంచి స్వామి శరణం. ప్రతి ఒక్కరు కూడా సమయం చాలా ఎక్కువైంది. ప్రతి ఒక్కరు కూడా స్వామి ఈ రోజు ఎవరైనా ఇక్కడ ఉన్న స్వామిని 12 దాటింది కదా, నేను ఈ 12 దాటది ఏమైనా తింటే తప్పు, 12 దాట తింటే తప్పు కాదు, దీక్షను కరెక్ట్ గా పాటించండి. ఎప్పుడు తిన్నావు ఎప్పుడు గాలి చేసేవని కాదు, దీక్షను మనం కరెక్ట్ పాటించాలి. ఇవాళ మీరు 12 దాటి తినొద్దు అని చెప్పి అనుకోకుండా ఉండండి. మీరు తినండి సమయం, అందరూ అల్పాహారం చేసే వెళ్ళాలి. ఇవాళ మీరు తింటే ఏదైనా దోషం ఉంటే అది మొత్తం నాది. అర్థమైంది అయ్యప్ప? ఇవాళ ఏమైనా దోషం అంటే మీరు తినే దాంట్లో ఏమైనా దోషం ఉంటే అది నాకు నాదే. ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం కోరుతూ స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప. సివిల్ స్వామిలో కూడా అందరూ కూడా అల్పహారం ఉండని చెప్తున్నారు స్వామి. కానీ స్వామి స్వామి ఇంకా పడి పూజ పడి స్వామి లేట్ అయింది. చెన్నైలో అయ్యప్ప